సో ఈ విషయంగా చూసుకుంటే ఇలా పార్టీని అయితే తన విజయవంతంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే పార్టీ లోగోని మీరు చూసుకుంటే పైన ఎరుపు రంగు, కింద ఆకుపచ్చ రంగు, ఈ విధంగా అయితే పార్టీ లోగోని అయితే ఆయన ఆవిష్కరించారు. అంటే శ్రామికుల శ్రమ గురించి, దాని గురించి ఎరుపు రంగులని, ఇక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలత గురించి ఆకుపచ్చ రంగని అయితే చెప్పారు. ఇక మధ్యలో కూడా చూసుకుంటే కార్మిక చక్రం ఉందండి. ఆ కార్మిక చక్రం లోపల నుంచి పిడికిలి గుర్తు అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఇటువైపు ఆలివాకుల గుర్తునైతే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో పార్టీ లోగో అయితే ఈ విధంగా ఉంది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పార్టీ లోగోలో కూడా మీరు గమనించవచ్చు ఆత్మగౌరవం, అధికారం, వాటా, ఈ 3 అర్థాల గురించి కూడా చాలా మాటలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 అర్థాలు, ఆత్మగౌరవం అంటే ఆయన ఆత్మగౌరవం ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపోయింది, మా ఆత్మగౌరవం కోసమే మేము పోరాడుతున్నాం అన్న రీతిలో ఆత్మగౌరవం అని పెట్టారు. అంతేకాదు అధికారం అంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు అధికారంలోకి రావాలి. సో బీసీల కోసమే చేస్తున్నా అని చెప్పారు కదా, వాళ్ళ అధికారం కోసమే పెడుతున్నామని అధికారం అని ఒక లోగోని పెట్టేసుకున్నారు. వాటా అంటే బీసీ రిజర్వేషన్స్. ఎస్, మీరున్నది కరెక్టే. ఇక్కడ ఎక్కువ శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లో వాళ్ళ వాటా వాళ్ళకి కావాలన్న రీతిలో ఈ 3 పంథాలను ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ అందరి ముందర, మీడియా సమక్షం అందరి ముందర అయితే తీన్మార్ మల్లన్న సమర్థవంతంగా ఎంతో విజయవంతంగా కొత్త పార్టీని పెట్టారు.